విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సంక్రాంతి నాటికి బెజవాడ బైపాస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఏలూరు జిల్లా చిన్న ఔటుపల్లి నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు రోడ్డు నిర్మాణం చాలా వరకు పూర్తయింది. గొల్లపూడి సమీపంలో కృష్ణానది మీద 3 కిలోమీటర్ల బ్రిడ్జిపై వాహనాలు వెళ్లేందుకు అనుమతి వచ్చింది. ప్రస్తుతం హైలాండ్ సమీపంలో కొంతమేర మాత్రమే పనులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. విజయవాడ పశ్చిమ బైపాస్ లో భాగంగా కాజా నుంచి గొల్లపూడి వరకు సుమారు 18 కిలోమీటర్లు, గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి మధ్య 30 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారిని నిర్మించారు. గొల్లపూడి చిన్న ఔటుపల్లి మధ్యలోని రోడ్డు నెంబర్లోనే పూర్తవడంతో ఈ మార్గంలో అన్ని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లా వైపు కూడా పాక్షికంగా పనులు పూర్తి కావడంతో ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజా నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్ లేదా విశాఖపట్నం వైపు వెళ్లేందుకు అనుమతించారు. ప్రస్తుతం వెస్ట్ బైపాస్ లో ఏలూరు వైపు నుంచి గొల్లపూడి మీదుగా రాజధాని ప్రాంతానికి వాహనాలు నడుస్తున్నాయి. జనవరి నెలాఖరు నాటికి హైలాండ్ సమీపంలో బైపాస్ రోడ్లో మిగిలిన పనులు పూర్తి కానున్నాయి. మార్చి నెలాఖరులోపు పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో రాకపోకలను సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే చెన్నై, ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలు, ఏలూరు, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే వెహికల్స్ విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వకుండానే వాటి గమ్యస్థానాల వైపు సాగిపోవచ్చు. ఈ బైపాస్ ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు దూరం తగ్గనుండగా విజయవాడ సిటీలో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తయ్యాక అమరావతి రింగ్ రోడ్డు పనులు పట్టాలెక్కించడానికి సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.